దేశానికి క్రైస్తవం వలస వచ్చింది వాస్తవమే, ఒప్పుకుంటాం, ఎవడు కదన్నాడే. ఈ దేశానికి ఇస్లాం వలస వచ్చింది వాస్తవమే, ఎవడు కాదన్నాడు. అట్లాగే ఈ దేశానికి బాపలను జోల పట్టుకొని అడుకోవడానికి వచ్చిండ్రు, చరిత్ర చదువుకొని కావాలంటే. చాతుర్వర్ణమయ సృష్టం గుణకర్మనే విభాగశ అని 4 రకాల మనుషులను సృష్టించినావు నువ్వే, 6732 కులాన్ని సృష్టించినావు నువ్వే. ఇలా నాకు రాముడు ఆదర్శం, రామరాజ్యం అంటున్నావు, మంచిదే కాదని ఎవడన్నాడు. మరి నీ రాముడికి ఒకటే భార్య, ఒకటే బాణం, ఈ దేశంలో మరి ఒకటే కులం ఎందుకు లేదు? ఈ దేశంలో క్రైస్తవుడు ఉన్నంతసేపే నిన్ను హిందూ అంటారు, ఈ దేశంలో ముస్లిం ఉన్నంతసేపే నిన్ను హిందూ అంటారు, ఈ దేశంలో సిక్కోలు ఉన్నంతసేపే నిన్ను హిందూ అంటారు. వాళ్ళు పోయిన తర్వాత నిన్నేమంటారు? నరేందర్ రెడ్డి అని అంటారు, సాగర్లో పాపన్న అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, మాలోల రాజేష్ అంటారు, మాదిగోల సుమన్ అంటారు, అంతే అంటారా? అప్పుడు నేను ఎవడు హిందూ అన్నాడు? బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంతసేపు మాత్రమే ఈ దేశం ప్రపంచంలో అన్నిటికంటే సుభిక్షమైన దేశంగా ఉంటుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒకవేళ వెళ్ళిపోతే ప్రపంచంలో అన్నిటికంటే టెర్రరిస్ట్ దేశం భారతదేశం అయితే గుర్తుపెట్టుకో.